ఖమ్మంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఉదయమే మహిళలు తమ ఇండ్లలో అమ్మవారి పూజకు అలంకరణ చేసుకుని సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి పూజలు నిర్వహించారు. నగరంలోని బ్రాహ్మణ బజార్, మామిళ్లగూడెం, బైపాస్ రోడ్డు, 3 టౌన్, ఇందిరానగర్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో ఈ వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. అమ్మకు 9 రకాల పండ్లు, నైవేద్యాలు సమర్పించి పూజ చేశారు. బ్రాహ్మణ బజార్లో అష్టలక్ష్మి విగ్రహాలు పెట్టి ప్రత్యేకంగా పూజ నిర్వహించారు. స్త్రీలకు సకల సౌభాగ్యాలు, కుటుంబ సంతోషం అందించే వ్రతంగా ఈ వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని, ప్రజలందరికీ వరలక్ష్మి అమ్మ అనుగ్రహం ఉండాలా మహిళను కోరుకున్నారు. వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఉదయమే ప్రాతకాలమే లేచి అమ్మవారి అనుగ్రహంతో వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో చాలా చక్కగా జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో కోరిన వారి కొంగు బంగారమే అల్లాడుతుంది. ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. ఉదయం పూట అమ్మవారి పూజ చేసుకొని, సాయంత్రం పూట కూడా పూజ చేసుకొని, సాయంత్రం పేరంటాలను పిలిచి అమ్మవారి అనుగ్రహంతో కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నమస్కారం అండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం అందరం ఇంటిల్లిపాది రెడీ అయ్యి పొద్దున్నే ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని చక్కగా అమ్మవారిని రెడీ చేసుకొని పిండి వంటలతోటి ప్రసాదాలతోటి చక్కగా 9 రకాల ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి చక్కగా పూజ చేసుకొని, ఈ పూజను ఎందుకు చేసుకుంటామంటే సౌభాగ్యం కోసం, ఇల్లు చక్కగా బాగుండాలి, అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అందరూ చక్కగా బాగుండాలని చెప్పి మహిళలు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకోసం అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట అమ్మవారికి పారంటం చేసుకొని ముత్తైదులకి వాయనం ఇచ్చుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేది ప్రత్యేకమైన శ్రావణ మాసం. మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము. ఈరోజు ఉదయాన్నే లేచి మనము తలంటూ చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఈ వ్రతాన్ని ఎంతో గొప్పగా ఆచరిస్తాము. ఈ వ్రతాన్ని మనం కుటుంబ సభ్యుల కోసం, మన భర్త, పిల్లల కోసం చేసుకునే గొప్ప పండుగగా, రాష్ట్రం అంతటా చేసుకునే గొప్ప పండుగగా ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. మనము సాయంత్రం మళ్ళీ ముత్తైదువుల్ని పిలిచి మనం ఇంటికి పిలిచి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 2వ వారం అంటారు. ఈరోజు స్త్రీలందరూ కూడా చక్కగా చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు తెల్లవారుజామున లేచి చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈరోజు స్త్రీలకందరికీ కూడా చాలా విశేషమైన పండగ, అతిపెద్ద పండుగ. స్త్రీలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీదేవిని ఆ విధంగా ఆవాహన చేసి చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యాన ఆవాహన షోడశోపచార పూజలన్నీ కూడా చేసి 9 ముళ్ళు వేసినటువంటి తోరాన్ని దక్షిణహస్తం అంటే కుడి చేతికే కట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతంలో మాత్రం కుడి చేతికే కట్టుకోవాలి. వారికి అభిషేకం, శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తే చాలా సౌభాగ్యంగా ఉంటుంది. అదే తర్వాత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజలన్నీ కూడా చేసి మహానైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అంటే మనం ఏం తింటున్నామో అన్నం, కూర, పప్పు, పచ్చళ్ళు ఏమన్నా ఉంటే అవి కూడా మొత్తం నైవేద్యం పెట్టాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. చేసిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి వరలక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా విశేషం. ఆమె ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉండి తీరుతుంది.